తన ఆశలన్నీ విద్యార్థులపైనేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులోని పోలీస్ కవాతు మైదానంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా గురు పూజోత్సవం నిర్వహించడం లేదని ఉపాధ్యాయులు చెప్పడం బాధ కలిగించిందన్నారు. ఈ ఉత్సవం గురువులకు స్ఫూర్తినిస్తుందని, వారు తమ మీద ఉన్న గురుతర బాధ్యతను మరింత బాధ్యతాయుతంగా నిర్వహించగలిగేలా చేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉపాధ్యాయుల బదిలీకి కౌన్సిలింగ్ తీసుకొచ్చిన ఘనత తమదేనని, గత ప్రభుత్వంలో ఉపాధ్యాయుల నుంచి డబ్బులు తీసుకుని బదిలీలు చేశారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యతమిస్తామని ఆయన చెప్పారు. ఐటీ రంగం అభివృద్ధికి తాము కృషి చేశామని, సత్యనాదిల్లా మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎదిగి తెలుగువారి సత్తా చాటారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో మంచి కాలేజీలు లేవని, వసతులు లేవని చంద్రబాబు అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించడంతో హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో రావాల్సి వచ్చిందని ఆయన అన్నారు. పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తన గురువులు ముని కృష్ణారెడ్డి, లక్ష్మణ్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు. దానవాయిపేట రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా గారు డ్రాయింగ్ టీచర్ ఎస్ఎన్ఎస్ బీబీఎస్ హై స్కూల్ మెయిన్ రోడ్ సత్తెనపల్లి గుంటూరు జిల్లా. శ్రీ పిహెచ్ సుందరం గారు ఎస్సిటి ఎంబీబీఎస్ పెద్దపద్మాపురం మెరుపుకి మండలం శ్రీకాకుళం జిల్లా. తర్వాత శ్రీమతి పార్వతమ్మ ఎంబీబీఎస్ తాడకంటి గారు కూడా ఈరోజు టీచర్స్ డే జరుపుకుంటున్నాం. భారతదేశం మొత్తం పెద్ద ఎత్తున గురువుల్ని గౌరవించడం, గురువులకు సత్కారం చేయడం, సమాజంలో గురువుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. అలాంటి గురువులందరికీ ఇక్కడే కాకుండా దేశంలో ఉండే అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు మనకు ఒక ఆదర్శం కావాలి. చరిత్రలో పుట్టాడు, తెలుగువాడు, మనవాడు, రేణుగుంట్లో పనిచేశాడు. అక్కడి నుంచి పనిచేసి అంచెలుగా ఎదిగి విదేశాల్లో కూడా చదివి వైస్ ఛాన్సలర్గా పనిచేసి తర్వాత ఆయన చూస్తే రాష్ట్రపతికి ఎదిగారు. అంత ఉన్నతమైన పదవికి వెళ్ళారు. ఆయన ఒక స్ఫూర్తిదాయకం కావాలి. మనకే కాకుండా భావి తరాలు కూడా ఒక స్ఫూర్తిగా ఉండి ఏ విధంగా ముందుకు పోవాలో జాతికి ఒక దశ దిశ నిర్దేశించే విధంగా స్ఫూర్తినిస్తారని ఆశిస్తున్నాను. నిన్న మధ్యాహ్నం రాష్ట్ర రాజధాని విషయం హైదరాబాద్ అసెంబ్లీలో చాలా మంది ఉత్కంఠగా చూశారు. నేను ఒకటే ఆలోచించాను. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, హైదరాబాద్ నుంచి మనం కట్టుబట్టలతో వచ్చాం. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం, ఆ రోజుండే కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం. ఆ రోజు ఏమాత్రం కూడా హేతు భద్రత లేకుండా, రాబోయే రోజుల్లో వచ్చే ఇబ్బందులు కూడా ఆలోచించకుండా రాష్ట్ర విభజన చేశారు. ఆ విభజన కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు